హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైట్స్. ఈరోజు వీడియోలో వరలక్ష్మి వ్రతం రోజు ఈజీగా త్వరగా చేసుకునే 2 రకాల ప్రసాదం రెసిపీస్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. రవ్వ కేసరి అలాగే సేమియా పాయసం రెసిపీని చూపిస్తున్నాను. ముందుగా రవ్వ కేసరిని తయారు చేసుకోవడానికి ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి. నెయ్యి కొంచెం వేడైన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా జీడిపప్పును వేసుకోండి. మీరు కావాలంటే బాదంని కూడా వేసుకోవచ్చు. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా కిస్మిస్ని కూడా వేసుకొని ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే నెయ్యిలోకి 1 కప్పు దాకా బొంబాయి రవ్వ సూజీని వేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఈ రవ్వని ఫ్రై చేసుకోవాలి. 2-3 నిమిషాలు ఇలా ఫ్రై చేస్తూ ఉంటే మనకు రవ్వ అనేది కలర్ చేంజ్ అవుతుంది. ఇలా ఫ్రై చేసుకున్న రవ్వని ఒక ప్లేట్లోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల దాకా నీళ్ళని వేసుకోండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ ఉప్పును కూడా వేసుకోండి. ఒకసారి మిక్స్ చేసుకొని నీళ్ళని మరిగించుకోండి. ఇలా నీళ్ళు మరుగుతున్నప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న బొంబాయి రవ్వను వేసుకొని కలుపుకుంటూ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే ఇది దగ్గరగా అవుతుంది. ఇలా దగ్గరగా అయ్యాక ఇందులోకి 1 కప్పు దాకా షుగర్ని వేసుకోండి. మీకు స్వీట్ కొంచెం ఎక్కువగా ఉండాలనుకుంటే 1.5 కప్పు వరకైనా వేసుకోవచ్చు. ఇలా షుగర్ అంతా కూడా రవ్వలో బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు దాకా నెయ్యిని వేసుకోండి. 1 కప్పు బొంబాయి రవ్వకి 1/2 కప్పు దాకా నెయ్యి అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు అంతా కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మనకి రవ్వ కేసరి అనేది మంచి కలర్లోకి రావడానికి ఇక్కడ నేను చిటికెడంతా ఆరెంజ్ ఫుడ్ కలర్ని వాటర్లో కలిపి వేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్, మీ దగ్గర లేకుంటే స్కిప్ చేయొచ్చు. ఇలా అంతా మిక్స్ చేసుకున్నాక ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడిని, మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్లోకి తీసుకోవడమే. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ సేమియా పాయసంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి. నెయ్యి హీట్ అయ్యాక ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా కిస్మిస్ని వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని ఒక బౌల్లోకి వేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే నెయ్యిలోకి 1 కప్పు దాకా సేమియాని తీసుకుంటున్నాను. ఈ సేమియాని కలుపుకుంటూ మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న సేమియాను కూడా రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి మనం ఏ కప్పుతో అయితే సేమియాని తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల దాకా పాలు, 2 కప్పుల నీళ్ళను వేసుకోండి. ఇలా 5 కప్పుల దాకా నీళ్ళను మరియు పాలను కలిపి వేసుకోండి. ఇప్పుడు ఈ పాలను మరిగించుకోవాలి. ఇలా పాలు మరుగుతున్నప్పుడు ఇందులోకి మనం వేయించుకున్న సేమియాని వేసుకొని కలుపుకుంటూ సాఫ్ట్గా ఉడికించుకోవాలి. ఇలా సేమియా అనేది మనకి సాఫ్ట్గా ఉడికిన తర్వాత ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే సేమియాని తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు దాకా చక్కెరను వేసుకోండి. ఇప్పుడు అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మరొక నిమిషం పాటు ఉడికించుకోండి. ఇలా చక్కెర అంతా కరిగాక ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడిని, మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. అంతే, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి తీసుకోవడమే. ఈజీగా త్వరగా చేసుకునే ఈ ప్రసాదం రెసిపీస్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ సింపుల్ అండ్ టేస్టీ ప్రసాదం రెసిపీస్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.